హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి లైట్ని వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? అదేంటంటే అది వాళ్ళనే ఫిట్ చేశారండి మా స్ట్రీట్ లైట్. సో చాలా ఇయర్స్కి మాకు స్ట్రీట్ లైట్ రావడంతో చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో వీడియో ఎందుకు తీసుకోకూడదు, ఇట్లా చేశారు, ఎంత మంచి పనులు చేస్తున్నారు అని చెప్పేసి తీసుకోవాలి కదా, అందుకే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా రేపైతే ఇండిపెండెన్స్ డే కదండి, అందుకే మా పాపకి మెహందీ పెట్టిద్దామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్కడ మా మరదలు మెహందీ పెడుతుంది. మెహందీ పెట్టేదాకా మా మరదలు తల తిన్నది అసలు. ఎప్పుడు పెడతావు వత్తా అని. మెహందీ పెట్టేటప్పుడేమో అస్సలు ఓపిక ఉండట్లేదు మా పాపకి. ఇంకెప్పుడు అయిపోతుంది అంటూనే ఉంది. అటు ఇటు చేసి డిజైన్ని కొంచెం పాడు చేసేసింది. ఇంకా ఫైనల్గా మెహందీ అయితే పెట్టించుకుంది. మా పాప ఎంతసేపు ఉంది అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. చూడండి, మెహందీ పెట్టిన తర్వాతనేమో ఇంకెప్పుడు కడుక్కోవాలి అన్న ఆతృతతో ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాము. వచ్చిన వెంటనే మెహందీ కడిగేసుకుంది. కాకపోతే చాలా రెడ్ అయింది, బాగా వచ్చింది మెహందీ. కడిగేసుకున్న వెంటనే ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది మెహందీ అయితే. ఇంకా రేపు ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ షూట్ చేసి దీంట్లోనే యాడ్ చేసి పెడతానండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. The next day. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఇంకా మా పాప రెడీ అయిపోయి గుడి ముందు వెళ్ళి మంచిగా మొక్కుకుంటుంది దేవుణ్ణి, అంతా మంచి జరగాలి అని చెప్పేసి. దాని తర్వాత ఫొటోస్ తీస్తారా మమ్మీ అని చెప్పేసి నేను పిలుస్తున్నా. అయితే దగ్గరికి అస్సలు రావట్లేదు. ఎంతసేపు తీస్తావు మమ్మీ అని చిరాకు పడుతుంది. కాకపోతే ఫైనల్ లుక్ కూడా మనం కూడా పిక్స్ తీసుకోవాలి కదా, బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ చెప్పిన తర్వాత వచ్చింది. చూడండి గాయ్స్, చేతులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి. నాకైతే మెహందీ చాలా నచ్చింది. చాలా తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా పోజులు అయితే ఇస్తుంది. నేను వీడియో తీస్తున్నాను తెలియదు ఆమెకి. దాని తర్వాత ఇంకా మా బావ కూడా ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళి నిల్చోబెట్టాడు. నాకేమో అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫొటోస్ వీడియోస్ అంటే. ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఎగ్జైట్మెంట్తో ఉంది. ఇంకా ఫైనల్గా మా బాబాయ్ అయితే వచ్చి ఇట్లా పోజ్ ఇవ్వు అట్లా పోజ్ ఇవ్వు అంటే మా బాబాయ్తో గొడవ పెట్టుకుంటుంది. ఇంకా అటు ఇటు చేసి ఫొటోస్ అయితే దిగింది. కొన్ని ఫొటోస్ దిగింది. వాట్సాప్లో స్టేటస్ పెడదామని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం పాపది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఫైనల్గా ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది. అక్కడ ఎట్లా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి. సో ఫ్లాగ్ హోస్టింగ్ వీడియో అయితే తీయలేకపోయాడంట మా బావ. సో ఫైనల్గా మా పాపదైతే ఇండిపెండెన్స్ డే అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇట్లా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మార్చ్ ఫాస్ట్ చేద్దామని చెప్పేసి పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు. మీ ఇండిపెండెన్స్ డే ఎట్లా జరిగిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.